నమస్తే న్యూస్ 333 పేదోడి సొంతింటి కళ స్పెషల్ స్టోరీకి స్వాగతం. కూటమి ప్రభుత్వంలో పేదోడికి సొంతిల్లు వస్తుందా? సంవత్సరాలు గడుస్తున్న పేదోడి సొంతింటి కళ ప్రభుత్వం తీర్చట్లేదు. కూటమి ప్రభుత్వంలో తీరుతాదని ఆశయం మిగిలింది. కూటమి ప్రభుత్వంలో కూడా పేదోడు సొంతింటి కళ హావిరవుతుంది. సంవత్సరాలు గడుస్తున్న ఈ ప్రభుత్వం కూడా పేదోడికి ఇవ్వలేదు. విశాఖలో పుస్తెలతాడు అమ్ముకున్న మహిళల కష్టాలు 35,000 పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు స్పందించండి, మా పోరాటం ఆగదు. విశాఖలో కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్లక్ష్యంపై మహిళల కన్నెర్ర. పేదోడి ఇంటికల రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పేదోడికి సొంత ఇల్లు ఇవ్వండి అంటున్న మహిళలు. విశాఖ దేశవాతృపాలెం స్టీల్ ప్లాంట్ దగ్గర లభ్యదారునికి ఇవ్వని వైనం 90% పూర్తయిన లాభమేంటి? 90% పూర్తయిన దేశ పాత్రపాలెం 48 గజాల ఇల్లు నేడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశపాతృపాలెం జగనన్న ఇళ్లకు స్వాధీన పత్రాలు ఇచ్చారు, కానీ సదుపాయాలు మరిచారు. వారికి న్యాయం జరగాలి. ఈ విషయంపై విశాఖ నార్త్ నియోజకవర్గంలో మహిళలు ఏమంటున్నారో ఎమ్మెల్యే గారు మీరే చూడండి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అమ్మ, మీ సమస్య ఏంటి? ఇళ్ల కోసం ఎప్పటి నుండి మీరు కష్టపడుతున్నారు? 2019లో మేము డీడీ కట్టామండి. 2019 నుంచి ఇప్పటికి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిపోతుంది. మరి 3వ ఎలక్షన్ అయిపోయింది మేము డబ్బులు కట్టిన తర్వాత. ఇప్పుడుకొచ్చి మాకు ఇల్లు ఇవ్వలేదండి. నా ఏజ్ 40 ఏళ్ళు కూడా రాలేనప్పుడు నేను ఇల్లుకి పెడితే ఇప్పుడు నాకు గవర్నమెంట్ లోన్ కూడా బ్యాంకులు లోన్ ఇవ్వలేనంత స్థాయికి ముసలైపోతున్నాను నేను. నాకు ఇల్లులు ఎప్పుడు వస్తాయి? ఆ ఇల్లుల కోసం మేము ఎంతమంది పోరాడుతున్నాం తెలుసండి. పేదవాళ్ళలాగే ఉండిపోవాలా? మాకు ఇల్లు అంటూ ఉండకూడదా? మా పిల్లలు మేము ఎలాగా పేదవాళ్ళమే, మా పిల్లలకైనా గూడు ఉండక్కర్లేదా? మా పిల్లలు రోడ్ల మీద ఉండాలా? మేము అద్దెలు కట్టుకోలేక ఇంటి పనులు చేసుకొని నానా కష్టాలు పడి అద్దెలు కట్టుకుంటున్నాం. గవర్నమెంట్కి దయ లేదా? గవర్నమెంట్కి కళ్ళు లేవా? మాలాంటి పేదవాళ్ళు చూడలేనప్పుడు ఎందుకండి ఈ ప్రభుత్వాలు వచ్చి ఓట్లకు వచ్చేసరి ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మాకు దండాలు పెట్టి ఓట్లు వేయించుకోవడం, మమ్మల్ని రోడ్లంటే తిప్పడం ఏంటండి? మాకు ఈ కర్మ. ఇల్లు ఇవ్వకపోతే ఇవ్వమంటే చెట్ల కింద మేము డేరాలు కట్టుకొని బ్రతుకుతాం. ఇల్లులు ఇస్తామని చెప్పి మమ్మల్ని ఎందుకంటే రోడ్లంటే తిప్పుతున్నారు? ప్రతి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడమే. విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళామో తెలుసా అండి? మేము కళ్ళంట నీరు కారిపోతున్నాయండి. మా దుఃఖం ఎవరు చూస్తారండి? మా కంటి నీరు ఎవరు తుడుస్తారండి? ఎన్నాలండి మేము ఇన్ని కష్టాలు పడాలి? మా కష్టపడ్డ కష్టం అంతా కూడా మేము సరిపోతుంది. మాకు ఎప్పుడు ఇల్లు వస్తుంది? ఇల్లులు ఇస్తామని ఆశ చూపించారు. డోర్ నెంబర్లతో సైతం పట్టాలతో సైతం ఇచ్చారు. ఇప్పుడుకొచ్చి ఒక వసతి లేదు. వెళ్తున్నాం, చూస్తున్నాం. డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, కరెంట్లు లేవు. ఆ ఇల్లులు అయితే కట్టారు, మాకు చూపించడానికి మాత్రమే ఇల్లులు కట్టారు. అవైతే మేము ఉండడానికి అయితే అక్కడ వసతులు ఏవీ లేవు. ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి కట్టారు? మీకు ఏ ఫెసిలిటీస్ ఇస్తానని చెప్పారు? ఇప్పటి వరకు ఏమన్నా చేశారా లేదా? చేయలేదు ఇంతవరకు. అవుతాయి అంటున్నారు కానీ అవ్వట్లేదు, ఇవ్వట్లేదు. మరి మీ ఆ ఇళ్ళకి వెళ్ళి చూస్తే అక్కడ ఎలాగున్నాయి? వాళ్ళకి పశువుల తోటలు ఉన్నాయి, ఆవుల మెసిలుతో ఉన్నాయి, బీర్ సీసాలు ఉన్నాయి, గెడల ఈర్సెస్ ఉన్నాయి, తర్వాత తలుపులు అన్ని ఏం లేవు, కిటికీలు అన్ని తీసుకున్నాయి. భయం ఉంటుంది వాళ్ళకి ఉంది కానీ అక్కడ గూడు మాకంటూ లేదు. అక్కడికే తిరుగుతున్నాం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అమ్మా, ఆ ఇల్లులకి మీరు ఎంతంత డబ్బులు కట్టారు? 25,000 కట్టామండి డీడీలు. కట్టిన తర్వాత మేము బ్యాంక్ లో డబ్బులు కూడా లోన్ తీసుకుంటున్నారు, వడ్డీలు తీసేసుకుంటున్నారు. డబ్బులు అసలు తీసేసుకుంటున్నారు, వడ్డీలు తీసేసుకుంటున్నారు. ఏమంటే ఫోన్ చేస్తున్నారు, అమ్మ మాకు వడ్డీ కట్టండి, వడ్డీ ఎంత అయిందని అడుగుతున్నారు. అసలు కట్టండి అంటే మాకు తాళాలు ఇస్తే మేము అమౌంట్ కడతాం. తాళాలు ఇవ్వలేదు మేము అమౌంట్ ఎవరికి కట్టాలండి? మాకు ఇల్లులు అంటూ అక్కడ ఉన్నాయా? ఇల్లు లేవు అక్కడ. మాకు ఇల్లు డబ్బులు కట్టడానికి ఇల్లు లేకుండా మాకు బ్యాంక్ లో లోన్ కట్టాలి, వడ్డీలు కట్టాలి. మాకు వడ్డీ ఆశ చూపిస్తున్నారు కానీ ఇల్లు ఆశ చూపించట్లేదు. మాకు ఇల్లు ఉండాలకి 2 3 ఇల్లులు ఇస్తున్నారండి. మాకైతే ఒక్క ఇల్లు కూడా మాకు ఉండడానికి గూడు కూడా లేదు. తల మీద తలగొడుగు లేకుండా మేము బ్రతుకుతున్నాం. ఇంటద్దెలు కట్టుకొని, కరెంటు బిల్లులు కట్టుకొని, లోన్లు కట్టుకొని, వడ్డీలు కట్టుకొని, డోగరాలు కట్టుకొని ఇవన్నీ మేము ఎక్కడ కట్టుకోవాలండి? మా ఇంట్లో అనకూడదుగా మా మగవాళ్ళకి బాగోలేదు. ఇంట్లో ఒక్క ఆడదాయి బ్రతకాలి, ఎలా తేవాలి, ఎలా కట్టాలి? ఆ ఇల్లు పిల్లల్ని అంతా మొత్తం వదిలేసి రోడ్ల మీద ఎండనగా వానలుగా తిరుగుతున్నాం.
మాకంటూ వెనకమాల మేము ఉన్నాము, మేము చేస్తాం ఇస్తాం ఎవరు లేరు. ప్రతి ఆఫీస్ ప్రతి ఆఫీస్కి తిరుగుతున్నాం, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఎవరు కూడా ఎలక్షన్ ముందు అమ్మ తల్లి నేను చేతులు పట్టుకుంటున్నారు. మా అవసరం ఉంటే మేము వెళ్తే మాత్రం కుక్కను గసినట్లు గసుతున్నారండి. మాకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా మేము ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాం, అప్పుడు ఆయన కూడా అదే సమాధానం చెప్పారు. మీరు మొన్న వెళ్తే మొన్నేమో 4 లక్షలకి మేము ఇల్లు ఇచ్చాము, ఇప్పుడు వెళ్తే తీరమాసం 14 లక్షలు ఉంది, మీకు వాల్యూ కడుతుంది, ఉంటే ఉండండి లేకపోతే వదిలేండి ఇంకోళ్ళకి ఇచ్చుకోండి అని చెప్తున్నారు. ఇది సమాధానం మాకు. ఇప్పుడు అధికారులు అయినా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా చూసి మా బాధని మరి చూసించి మాకు మేలు చేస్తారని ఈ అధికారులందరూ మనం కోరుతున్నాం. సాయం చేస్తారని ప్రతి నాయకుడికి పేరు పేరున దండం పెట్టి కోరుకుంటున్నాం. పేషెంట్లు కూడా పట్టుకొని తిప్పుతున్నాం వెనకాతల ఇల్లు కోసం. మాకెవరు పట్టించుకోవట్లేదండి. పెద్దలు నాయకులు దయచేసి రాజకీయ నాయకులు మమ్మల్ని గుర్తించి మీరు మాకు ఒక గూడు కల్పిస్తారని మేము మనం కోరుతున్నామండి. ఒరిజినల్ బ్యాంకులు మాట్లాడుకుంటాం. అర్జీ పెట్టింది అంటే మనం స్పందనలకి కూడా వెళ్ళామని చూపించాలి కదండి, నిరూపించాలి. మనం 1 కాదు 2 కాదు అన్ని దిక్కలా తిరుగుతున్నాం. స్పందనకి వెళ్ళాం కదా, అది అదే ప్రెస్ మేము న్యూస్కి వెళ్తాం అందుకనేసి ఎవరికి చెప్పుకోవాలో తెలియక మేము ఇలాగా. అవును సార్, మీరు పెడతా అంటే మేము మాట్లాడతాం. దీనికి మీరే బాగా మాట్లాడారు.